నాగార్జున సాగర్ పక్కనే ఉన్నప్పటికీ అత్యంత కరువుతో ఇబ్బంది పడుతున్న మెట్ట ప్రాంతాలు అవి పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలాలు. పక్కనే నాగార్జున సాగర్ వంటి భారీ ప్రాజెక్టు ఉన్నా సరే ఈ ప్రాంతాల్లో మాత్రం కరువు విలయ తాండవం చేసేది. సాగునీరే అనుకుంటే తాగునీటికి సంబంధించి మరో రకమైన కష్టం. ఈ మండలాల్లో త్రాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండేది. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో జనాలు ఇబ్బంది పడేవారు. ఇక్కడ 1000 నుంచి 1500 అడుగుల వరకు బోర్లు వేసినా సరిగ్గా నీరందని దుస్థితి. ఈ సమస్యకు పరిష్కారమే వరికపూడిసెల ప్రాజెక్ట్. దీనికోసం 6 దశాబ్దాలుగా ఇక్కడి జనాలు ఎదురు చూస్తున్నారు. పల్నాడు ప్రజల 6 దశాబ్దాల ఎదురుచూపులకు నేటితో అనగా నవంబర్ 15తో తెరపడనుంది. వారి కళ వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ కళ సాకారం అవ్వడం వెనుక ప్రధాన కారకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలనే చెప్పాలి. 3 సార్లు శంకుస్థాపన చేసుకున్నప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ప్రగతి సాధించలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరికపూడిసెలను సాధించకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంపీ కృష్ణదేవరాయలతో కలిసి ప్రాజెక్ట్ సాకారం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. వారి కృషి ఫలితంగా ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులు రావడంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. టైగర్ ఫారెస్ట్లో ఉన్న వరికపూడిసెల ఎత్తిపోతల పైప్ లైన్ పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎం జగన్ సూచనల మేరకు పిన్నెల్లి, ఎంపీ కృష్ణదేవరాయలు చేసిన విజ్ఞప్తికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు వరికపూడిసెల ఎత్తిపోతల తొలిదశ పనులను చేపట్టేందుకు బుధవారం సీఎం జగన్ మాచర్లలో శంకుస్థాపన చేయనున్నారు. 340.26 కోట్లతో తొలిదశ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పూర్తిగా పైప్ లైన్ల పద్ధతి ద్వారా సుమారు 24,900 ఎకరాలకు నీళ్లందించనున్నారు. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నియమించిన ఖోస్లా కమిటీ ఈ ప్రాంతానికి ప్రత్యేక రాయితీలు ఇచ్చి కరువు బారి నుండి కాపాడమని, తాగు, సాగునీటి వసతి ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. దానిలో భాగంగా ఎగువ పల్నాడుకి తాగు, సాగునీటి కోసం వరికపూడిసెల వద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాలని అప్పుడే నిర్ణయించారు. నాటి నుంచి సుమారు 6 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు కోసం పల్నాడు ప్రాంత వాసులు ఎదురు చూడసాగారు. ఈ క్రమంలో 1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత 1996లో మార్చి 5న సిరిగిరిపాడు గ్రామం వద్ద వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ తర్వాత ఆయన అధికారంలో ఉన్న 9 ఏళ్లు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఇది జరిగిన 13 సంవత్సరాల తర్వాత అనగా 2008 సెప్టెంబర్ నెలలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గంగలకుంట దగ్గర ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి 100 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏకంగా ప్రాజెక్ట్ కలల్ని కల్లలు చేసే ప్రయత్నం చేశాడు. నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ వేదికగా వరికపూడిసెల నిర్మాణం గురించి టీడీపీ ప్రభుత్వాన్ని పదే ప్రశ్నించగా ఆ ప్రాజెక్టుకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వట్లేదని, అందువలన ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిపాదన విరమించుకుంటున్నామని 2015 జూలై 30న అసెంబ్లీ వేదికగా చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం ఎన్నికల సమయం దగ్గర పడ్డ వేళ అనగా 2018లో జూలై 8న మాచర్లలో పర్యటించిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బహిరంగ సభలో మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన వరికపూడిసెల ప్రాజెక్ట్ పనులు మొదలు పెడతామని తెలిపారు. తర్వాత ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు కేంద్ర పర్యావరణ, వన్యప్రాణి రక్షణ, అటవీ శాఖల అనుమతులు ఏవీ లేకుండానే 2019లో ఫిబ్రవరి 6న ప్రాజెక్ట్ నిర్మాణానికి 340 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసి మరోసారి శంకుస్థాపన చేశారు చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ కథ అక్కడితో ముగిసింది. అయితే 2019 నుంచి వరికపూడిసెల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కృషి చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు సీఎం జగన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాల్లో చర్చలు జరపడంతో చివరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. దాంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగినట్లయింది. చివరకు అన్ని అనుమతులతో బుధవారం అనగా నవంబర్ 15న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్ట్ శంకుస్థాపనతో పల్నాడు ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. 60 ఏళ్ల తమ కలను సాకారం చేసిన ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పిన్నెల్లిపై జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారికి జేజేలు పలుకుతున్నారు.